నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమం, శాంతి భద్రతల కోసం ఫ్యాను గుర్తుకే ఓటు వేయండి. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కొట్టు సత్యనారాయణ, గూడూరు ఉమాబాల. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కూటమి ప్రభుత్వమే. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నాయకులు రామరాజు, వలవల బాబ్జీ, ఈతకోట. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడుతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి మార్నేడి బాబ్జీ పట్టణ, పెంటపాడు మండలాల్లో ప్రచారం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కొట్టు సత్యనారాయణను గెలిపించుకుంటూనే అభివృద్ధి ముందుకెళ్తుంది. వైసీపీ ఉన్నత కొట్టు విశాల్. ఎన్నికల లబ్ధి కోసం వైసీపీ, తెలుగుదేశం పార్టీలు వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పెంటపాడు మండల సిపిఎం, సిపిఐ నాయకులు. పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో ఉంచడానికి, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోటీ చేసే అఖండ మెజారిటీతో గెలిపించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలలో విజ్ఞప్తి చేశారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని 1, 2, 3, 4, 5, 6 వార్డుల్లో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇరువురు భారీ బైక్ ర్యాలీలతో ర్యాలీ చేశారు. అభ్యర్థులు ప్రచార వాహనంపై నిలబడి ప్రజలకు ముకుళిత హస్తాలతో ఓట్లు అభ్యర్థించారు. మహిళలు ఎక్కడికక్కడ ప్రచార రథాన్ని ఆపి హారతులిచ్చి స్వాగతం పలికారు. అభ్యర్థులు మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమి అభ్యర్థులను నమ్మి మోసపోవద్దన్నారు. తాము ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీస్తుందనే నిన్నటి వరకు ఆరోపించిన నాయకులు ఇప్పుడు తాము కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పడం ప్రజల్ని విశ్వసించడం లేదని అన్నారు. ప్రచారంలో అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, కొట్టు నాగేంద్ర, కొలుకులూరి ధర్మరాజు, నిమ్మల నాని, గొర్రెల శ్రీనివాస్, కర్రి భాస్కరరావు, మానుకొండ వెంకటేశ్వరరావు, చిన్న జనార్దనరావు, కాకర్ల శ్రీనివాస్, పసుమట్ల సావిత్రి, మిద్దె ఆదినారాయణ, అద్దంకి విజయరత్నం, బొద్దాని శ్రీనివాస్, కారింకి వీర్రాజు, పాతాళం శివ, తరకంపూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. ఇది మనం ఇలాగా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అలా చేస్తున్న గూడి అన్ని కూడా మరి గారి సెంటర్లో ఈ నెల 13వ తారీఖు పై సోమవారం, వచ్చే సోమవారం కాక పై సోమవారం జరిగిపోతున్న ఎన్నికల్లో ఒక మంచి పరిపాలన అందిస్తున్న మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇల్లు లేని స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి పెద్ద ఎత్తున ఇల్లు జగనన్న కాలనీలు కట్టించడం జరిగింది. ఇంకా 2-3 చోట్ల కొంతమంది కోర్టుకు వెళ్ళటం మూలంగా కొంచెం పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎవరెవరికైతే మనం ఇస్తామని మాట ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎవరికైతే వస్తాయి కాలనీల్లో, కోర్టుకెళ్ళిన కాలనీలే కాకుండా ఇంకా మిగిలిన వాడికి ఇంకా కొంతమంది మాకు ఇళ్ల స్థలాలు రాలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ 5 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ
ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తానని మన మేనిఫెస్టోలో కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఎంతమంది 4,46,000 మంది తల్లుల అకౌంట్లో మరి 65 మరి దగ్గర 6,500 కోట్లు ప్రతి సంవత్సరం 4 వాయిదాలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. 5వ వాయిదా మళ్ళీ మన జూన్ నెలలో ఇచ్చే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ 3,500 2 వాయిదాలు పెంచి 3,500 చేయబోతూ ఉన్నాడు. ఇవాళ ఏ మాట అయితే చెప్తున్నాడో జగన్మోహన్ రెడ్డి అది చేసి చూపెడతా ఉన్నాడు. ప్రభుత్వ పరంగా మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి మనం చదివించలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి ఏనాడు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? ఏ ముఖ్యమంత్రి అయినా మన కుటుంబాల గురించి ఆలోచించాడా? మన పిల్లల గురించి ఆలోచించాడా? మన పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించాడా? అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే మన అదృష్టం కొద్దీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, మళ్ళీ ఇవాళ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు 2014లో ఎన్ని హామీలు ఇచ్చాడు. ఆ రోజు ఎవరెవరు ఉన్నారో అతనితోటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మళ్ళీ అదే కూటమి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మళ్ళీ 2024లో మళ్ళీ కూటమి కట్టి వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే 2014లో హామీలు ఇచ్చి ప్రజలకి ద్రోహం చేశాడో, మోసం చేశాడో, బీజేపీ వాడు ఏం చెప్పారంటే, నువ్వు చేసే పాపంలో మేము పాల్పంచుకోవడానికి సిద్ధంగా లేవు, నువ్వు ఎన్ని అబద్ధాలైనా చెప్తావు, నీకు అబద్ధాలు అన్నది నీ పుట్టుకతోటి వచ్చిన విద్యలాగా ఉంది, మేము మాత్రం నీ మేనిఫెస్టోలో మేము భాగం పంచుకోం, మీ 2 పార్టీలకు సంబంధించిందిగా మీరు అనౌన్స్ చేయండి కానీ మేము దాంట్లో భాగస్వాములు కాదని మరి వాళ్ళు ఓపెన్గానే బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు యొక్క నిబద్ధత ఏంటో వాళ్ళ పార్ట్నర్గా ఉండి వాళ్ళ భాగస్వామిగా ఉన్న బీజేపీయే చెప్పకుండా చెప్పిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించండి. దాని ద్వారా నేను ఇక్కడ శాసనసభ్యుడు అవుతానన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలే కాదు, ఆర్థికంగా వెనుకబడిన అనేక మంది కుటుంబాలకి జీవన ప్రమాణాలు మెరుగుపడి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. వారి బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం విద్య, నాడు నేడు ద్వారా స్కూల్స్ని ఎంతో అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారా రాబోయే రోజుల్లో ఆ బిడ్డలు మంచి విద్యతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే ప్రతి కుటుంబం కూడా ఉన్నత కుటుంబంగా అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు పొంది మహిళలందరి పేరున నవరత్నాల పథకాలన్నింటినీ మహిళ పేరునే ఇచ్చి మహిళకి ఆర్థిక భరోసా కల్పించి మహిళల యొక్క గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కొట్టు సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్థానికంగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి, అన్ని ప్రాంతాల ప్రజలకి సమన్వయం చేస్తూ అండగా ఉన్నారో, స్థానికంగా కొట్టు సత్యనారాయణ గారు కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ అండగా ఉన్నారు. నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు కొట్టు సత్యనారాయణ గారు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అప్పటి నుంచి ఎమ్మెల్యే గారికి కూడా నేను పరిచయం ఉన్న వ్యక్తినే. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేసిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడగకుండానే మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్ని ఒక బీసీ మహిళకి కేటాయించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచుకొని మన కుటుంబాలన్నీ ఆనందంగా ఉండడానికి, రాష్ట్రంలో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడానికి మీరంతా తమ వంతు కృషి చేయాలని, రాబోయే 10 రోజుల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సైనికుల్లా పనిచేయాలని కోరుకుంటూ స్థానికంగా కొట్టు సత్యనారాయణ గారిని మరొకసారి అత్యధిక మెజారిటీతో
ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తూ, అలాగే మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళగా నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న ఉమాబాల అనే నన్ను మీ అందరి ఇంటి ఆడపడుచుగా ఆదరించి నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటాం. ఈ తాడేపల్లిగూడెం ఇప్పటి వరకు ఏదైనా అభివృద్ధి చెందింది అని అంటే ఒక కొట్టు సత్యనారాయణ గారి వల్ల, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, ఇవాళ మన ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఆ యొక్క స్థలాన్ని సమకూర్చిన విషయానికి కానీ, ఇవాళ తాడేపల్లిగూడెం నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు రోడ్ వేసిన విధానంలో కానీ, అలాగే తాడేపల్లిగూడెం నుంచి పెంటపాడు వరకు రోడ్ వేసిన విధానానికి కానీ, ఇవాళ అరాచక శక్తుల్ని ఉక్కుపాదంతో అణగదొక్కిన విషయంలో కానీ వ్యక్తి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు. మీ అందరికీ తెలియజేసేది ఒకటే విషయం, ఇవాళ ఈ జరుగుతున్నటువంటి ఈ మహా కురుక్షేత్రంలో దుష్ట సదృశ్యాలన్నీ ఒక పక్క, ఇవాళ శ్రీకృష్ణుడు అర్జునుడు పాండవులు ఒక పక్క, ఇవాళ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేసిన మీ అందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయిన్స్ గా పెట్టుకున్నారు. ఇవాళ మీరందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గుండెల్లో పెట్టుకున్నారు. ఇలాగే కొట్టు సత్యనారాయణ గారిని గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే ఉమాబాల గారిని కూడా గుండెల్లో పెట్టుకోవాలని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చారు. అలాగే ఇవాళ చిల్డ్రన్ స్పెషాలిటీస్ హాస్పిటల్ని శాంక్షన్ చేయించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. అలాగే నన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. ఆ రోజు హార్టికల్చర్ యూనివర్సిటీనైనా, ఇవాళ ఇన్ని కార్యక్రమాలైనా, ఒక డిఎస్సీ ఆఫీసునైనా, ఒక రెవెన్యూ డివిజన్ అయినా తీసుకొచ్చినటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. భవిష్యత్తులో కూడా ఎంబీబీఎస్ కాలేజీ కావాలి అనుకుంటే ఈ నియోజకవర్గానికి తీసుకురావాల్సిన దమ్ము, ధైర్యం, ఆ యొక్క ప్రతిఘటన ఉన్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. రేపు మీరు ఉమాబాల గారిని ఎంపీగా బంపర్ మెజార్టీగా గెలిపించుకోండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి కొట్టు సత్యనారాయణ గారు, మన ఎంపీ గారు వెళ్ళి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎంబీబీఎస్ కాలేజీ వచ్చే విధంగా పాటుపడటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కూటమి ప్రభుత్వమేనని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తాళపాలెం, ఉప్పరగూడెం, దండగర్ర, లింగరాయుడుగూడెం, అమృతపురం, ఇటుకలగుంట, మెట్ట ఉప్పరగూడెం గ్రామాల్లో శుక్రవారం రాత్రి కూటమి ఎన్నికల ప్రచారం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జీలు ఈతకొట్ట తాతాజీలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు ప్రజా శ్రేయస్సును మరిచి అవినీతికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు మీ గ్రామానికి నేను సేవ చేసే అవకాశం ఉండదని కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం మన ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మరి 4,000 రూపాయలు పెంచిచ్చే బాధ్యత ఉమ్మడి ప్రభుత్వం. లెఫ్ట్ కొండ రైట్ తిరుగు, లెఫ్ట్ కొండ తిరుగు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీ గుర్తు గాజు గ్లాసు వారికి ఆయన కూడా యాస్పిరెంట్ గా ఉన్నట్టు నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ముందుకు పోతా ఉన్నాం గడిచిన 5 సంవత్సరాల నుంచి. ఇవాళ ఈ రాష్ట్రం కోసం, మీ శ్రేయస్సు కోసం మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, ఈ రాష్ట్రం బాగుండాలి అని బీజేపీని కూడా కలిపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన గ్రామాలు అభివృద్ధి చేయాలి. నరేగా నిధుల నుంచి మరి అన్నీ కూడా ఈ రోడ్లు వేసుకోవాలి, అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేసుకోవాలనే ఆలోచన మరి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాల మేరకు మేమంతా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మేము కలిసిన తర్వాత మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం,
మేము ఆ ఓటు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీకు ఇష్టం ఉంటే ఇచ్చి లేకపోతే లేదు. కానీ గడిచినవి తెలుసుకోవాలి. 14-19 వరకు ఏం జరిగింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది, అది తెలుసుకోకుండా చాలామంది మేము చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. చాలా బాధగా ఉంది. ఏంటి వీళ్ళు ఇంకా ఇంత మోసం చేసినా, మనుషులు చంపినా, సొంత చెల్లెళ్ళకి అక్కకి అన్యాయం చేసినా, రాష్ట్రాన్ని దోచినా మాకేం సంబంధం లేదు, మేము వైసీపీ పార్టీ అన్నారేంటి, ఏమైపోద్ది రాష్ట్రం అనే బాధ అయితే మాకు కలుగుతూ ఉంది. కాబట్టి మన మీద ఆధారపడి రాష్ట్రం వాళ్ళు నెగ్గుతూ ఉన్నారు. కానీ మనకి చేసింది ఏమీ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ మీకు సమంజసంగా అనిపిస్తే ఈరోజు పెన్షన్ 4,000 ఇస్తారు. నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సోదరులకి ఏం చేశాడో కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సుధాకర్ అనే డాక్టర్ని మరి ఎస్సీ సోదరుడు అయ్యుండి మాస్క్ లేదని చెప్పిన పాపానికి పిచ్చోళ్ళని చేసి రోడ్ల మీద కొట్టి చంపిన పరిస్థితి మీకు తెలుసు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ని, అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ చంపేసి ఇంటికాడ చెప్తే పక్కన కూర్చోబెట్టి సన్మానం చేసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి కాదా అని అడుగుతూ ఉన్నా. మరి రాజానగరంలో మరి ఏదైతే ఇసుకని ఎందుకు అమ్ముతున్నారో నిలదీసిన హరిజన యువకుడిని తీసుకెళ్లి గుండు చేసిన సందర్భం మీకు తెలుసు. మరి ఇన్ని తెలిసినా ఇంకా మేము వైసీపీకి వేస్తాం అంటే మనం చేసేది ఏం లేదు. ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరులకి ఎస్టీ ఎస్టీ సప్లైన్ నుంచి రావాల్సిన నిధులు అన్నీ మరి డైవర్ట్ చేసిన సందర్భం. ఇచ్చే పెన్షన్లే వస్తున్నాయి, అందరికీ ఇచ్చే డబ్బులే వస్తున్నాయి, కానీ అమ్మఒడే వస్తుంది, కానీ మీకు ఎస్సీ ఎస్టీ సోదరులకు వచ్చింది కూడా ఏమి లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున గ్లాసు గుర్తుపై ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ 2 రోడ్లు వేయించడం, కళ్యాణ మండపం కట్టించడం ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మరి ఇవన్నీ ఏదైతే కోటయ్య రాసిచ్చాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా సంవత్సరం లోపల మీకు అన్నీ కూడా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఈ గ్రామం అంటే ఉన్న అభిమానం ఖచ్చితంగా మీ అందరికీ కూడా మరి చాలా అభిమానం ఉంది. దళిత గ్రామం, పూర్తిగా దళిత గ్రామం. మరి వేళ 27 పథకాలు తీసేసాడు మీకు. మరి ఏమి చూసి మీరు 2019లో అతనికి ఓట్లు వేసారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ మరి అందరికీ ఇచ్చే పథకాలు తప్పితే మీకే పథకం కూడా కొత్తగా లేదు దళితులకి. కానీ అంబేద్కర్ విదేశీ విద్య కాడి నుంచి అన్ని పథకాలు లేపేశాడు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక మంది వేళ సబ్సిడీ మీద లోన్లు తెచ్చుకొని ఆటో కాడి నుంచి ఇన్నోవా కారు దాకా తెచ్చుకున్న పరిస్థితి. గుర్తుంచుకోండి సోదరులారా, రేపు రాబోయేది మరి ఎన్డీఏ గవర్నమెంట్, మరి కేంద్రంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మీ ఊరి నుంచి అత్యధిక మెజార్టీతోటి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గ్లాసు గుర్తు, ఈ గ్లాసు గుర్తు ఇది గులాబీ కలర్లో ఉంటుంది. బ్యాలెట్ గులాబీ కలర్లో ఉండి 5వ నెంబర్ బ్యాలెట్ మీద మరి ఈ గ్లాసు గుర్తుకు ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే పార్లమెంటుకి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం, 3వ నెంబర్లో ఉంటుంది కమలం గుర్తు. కమలం గుర్తుకు ఓటేసి మరి ఆయన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మరి మీరు గెలిపించండి, ఈ ఊర్లో మెజార్టీ తీసుకురండి, మీరు కావలసిన సేవలన్నీ చేయించుకోండి మాతో అని చెప్పి తెలియజేస్తూ, ఈ 5 ఏళ్ళు ఇప్పుడు అధికార పార్టీ మరి ఎంతో అవినీతిలో కూలిపోయి ఒక ఇసుకి మాఫియా కానీ, అలాగే మట్టి మాఫియా కానీ, అలాగే మా మందు మందు మాఫియా కానీ, ఇలా ప్రతిదీ మాఫియా చేసి వేల కోట్లు లక్షల కోట్లు దోసుకున్న ప్రభుత్వం. ఇవాళ మోడీ గారు జరిగిన 4 సంవత్సరాల్లో 2,20,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ 2,20,000 కోట్లు కూడా బటన్ నొక్కి ప్రజలు పంపానని చెప్పి వాళ్ళ మనుషులకి వాళ్ళ అధికార పత్రిక ఏదో సాక్షి పేపర్లో పనిచేసిన ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసి 2,00,000 కోట్లు అప్పు తెచ్చి ఆ అప్పు తెచ్చిన డబ్బు ఏమైందో తెలియదు. సామాన్య కార్యకర్త అయిన భూపతి శ్రీనివాస్ వర్మ గారు కార్యకర్తగా వచ్చి ఆయన 35 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు చేసి కింద స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కి ఈరోజు పట్టణ అధ్యక్షుడు,
నియోజకవర్గ అధ్యక్షుడు, కన్వీనరు, జిల్లా ప్రెసిడెంటు, అలాగే ఈరోజు రాష్ట్ర కార్యదర్శి చేస్తూ మరి ఈరోజు ఆయన పార్లమెంట్ టికెట్ భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే మిగతా పార్టీలు చూస్తే ఓ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలంటే వాళ్ళకి వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. అటువంటి ఎటువంటి ఆస్తి పాస్తులు లేని సాధారణ వ్యక్తి అయిన భూపతి శ్రీనివాస వర్మకి పార్లమెంట్ టికెట్ కూడా జరిగింది మోడీ గారు. అంటే మోడీ గారి యొక్క ఆలోచన నిజాయితీ పరులు తీసుకురావాలి, సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు రావాలి, సర్వీస్తో ప్రజల మధ్యలో తిరిగే వ్యక్తి కావాలన్న ఆలోచనతో ఆయన్ని మరి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మన యొక్క నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ వర్మ గారు అంటే భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఆయనకి కమలం గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మీ ప్రాంతం గతంలో కూడా 2014లో చూశారు. పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎంత మెజార్టీతో నెగ్గింది. అదే రోజు పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అభ్యర్థిగా ఇచ్చినప్పుడు మీ యొక్క బలాన్ని పెంచి అత్యధిక మెజార్టీతో మనం బొలిశెట్టి శ్రీనివాస్ అన్నని గెలిపించాలా. అదేవిధంగా చూస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఎన్నో స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. నరసాపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, గూడెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి బాబ్జీలు శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ వద్ద నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం పట్టణం, పెంటపాడు, దర్శపర్రు, ముక్కిరాలపాడు, రాచర్ల, అల్లంపురం, ప్రత్తిపాడు మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలని ఆశీస్సులు మీ పవిత్రమైన సీవెల్ని ఇచ్చి మరి మీ ఓట్లు హస్తగొట్టుపై వేసి అఖండమైన మెజారిటీతో గెలిపి బలపరిచేటువంటి సిపిఐ ముందుకు వస్తున్నాడు మన అన్న. ముందుకు వస్తున్నారమ్మా. మన నర్సాపు ఎంతో సేవ మన బాబ్జీ గారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాం. మీకు తెలుసు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, వైసీపీ, బీజేపీ కూడా ఏమీ చేయలేదు. వీళ్ళు మన కడకి ఒక క్యాపిటల్ ఫార్మేషన్ లో కూడా వీళ్ళు మోసం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని మోసం చేశారు. 4-5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఒక క్యాపిటల్ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. అదే విధంగా వైసీపీని కూడా ప్రజలు నమ్మారు. ఆయన కూడా క్యాపిటల్ ఫార్మేషన్ లో ఘోరంగా విభ్రమ చెందారు. ఈ ఇద్దరు కూడా మనకి ఏమాత్రం బీజేపీతో కుమ్మక్కై ఏమాత్రం ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవానికి ఏమీ పాటుపడలేదు. మనకి ఆంధ్ర రాష్ట్ర వైభవానికి కూడా ఎక్కడా కూడా చేయలేదు. మీరు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరంకుశ పాలన జరుగుతుంది. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి రైతుల మీద. రైతులు కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. మూడు నల్ల చట్టాలు పట్టుకొచ్చారు దేశవ్యాప్తంగా రైతుల మీద. అటువంటి చట్టాలకి రైతులు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కాంగ్రెస్ ఈ రోజుని మా రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో రైతులకు ఎంఎస్పీకి న్యాయబద్ధత కలిగించి రైతు పక్షాన ఆయన నిలబడ్డాడు. అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అది ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైన అంశంగా మీరు అందరూ కూడా చేసుకునే బాధ్యత ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ గత 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దాన్ని మళ్ళీ గాడిలోకి తేవాలంటే ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా ఇచ్చే దమ్ము, ధైర్యం అది కాంగ్రెస్ పార్టీకి ఉంది.
ఎన్ని ప్రాజెక్ట్స్ కానీ ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఏ డెవలప్మెంట్ జరిగిందంత కాంగ్రెస్ పార్టీ జరిగింది. ఈ తెలుగుదేశం చేయలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఆయన ఒక్క క్యాపిటల్ కట్టలేదండి. వీళ్ళు 10 సంవత్సరాలు ప్రజలు నమ్మి నీకు అధికారం ఇస్తే తెలుగుదేశానికి వైసీపీకి ఒక క్యాపిటల్ బిల్డింగ్ కట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు. నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కేబీఆర్ నాయుడు గారిని హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించమని కోరుతున్నాం. అలాగే తాడేపల్లిగూడెం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ మార్నీడి బాబ్జీ గారికి కూడా హస్తం గుర్తుపై ఓట్లేసి గెలిపించమంటున్నాం. అలాగే ఈ జిల్లాలో మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించమని కోరుతున్నాం. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దేశానికి అన్ని విధాలా కూడా ద్రోహం చేసింది. రైతులకు అన్యాయం చేసింది, కార్మికులకు అన్యాయం చేసింది, మహిళలకు అన్యాయం చేసింది, దళితుల మీద దాడులను పెంచింది, మైనారిటీలకు రక్షణ లేదు, వ్యవసాయ కూలీల యొక్క చట్టాన్ని నీరుగారుస్తుంది, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఈ రకంగా చెప్పాలంటే దేశాన్ని చీకటిలోకి నెట్టేసింది, మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది, మతాల మధ్యన ఉద్రిక్తతలు రెచ్చగొడుతుంది. అటువంటి బీజేపీని ఓడించమని కోరుతున్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన కూడా ఓడించమని కోరుతున్నాం. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు, హోదా తేలేదు, రైల్వే జోన్ తేలేదు, సమస్యల మీద అడగట్లేదు. అటువంటి వైఎస్ఆర్సీపీని కూడా ఓడించమని కోరుతున్నాం. ఇండియా కూటమిని దేశవ్యాప్తంగా ఆదరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేబీఆర్ నాయుడు గారికి, తాడేపల్లిగూడెం కాంగ్రెస్ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి మార్నీడి బాబ్జీ గారిని గెలిపించమని సిపిఎం పార్టీ తరఫున, వామపక్షాల తరఫున ప్రజలారా గమనించండి. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రాన్ని పైకి తేవడం, మన నెత్తి మీద ఉన్న బరువు తగ్గించుకుంటాం. ఈ జరగాలంటే ఒక్క ప్రత్యేక హోదా వల్ల అవుతుంది. ఈ ప్రత్యేక హోదా తెచ్చే సత్తా జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి లేక మోడీ కాళ్ళు బూట్లు నాకుతూ వీళ్ళు కాలయాపన చేసి ఈ అంశాన్నే పక్కన పెట్టారు. ఈ ఎలక్షన్లో ఆలోచన చేయండి. ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉంది. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ప్రత్యేక హోదా రావాలి. అది తెచ్చేది ఇచ్చేది ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఇస్తుంది. కేంద్రంలో అధికారం రాగానే మొదటి సంతకంతోనే రాహుల్ గాంధీ గారు మొన్న కూడా చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని. కనుక ఈ రోజున ప్రజలకు, రైతులు కానీ, మహిళలు కానీ, అలాగే విద్యార్థులు, రాష్ట్రంలో పేద ప్రజలు, మధ్యతరగతి వారు బాగుండాలంటే కాంగ్రెస్ రావాలి. మన 5 ఏళ్ళు బొవ్వ తినాలంటే కాంగ్రెస్ రావాలి. ఇది ఒక్క ఆలోచన చేసి ఎమ్మెల్యేకి, ఎంపీకి హస్తం గుర్తుపై ఓటు వేసి ఈ ప్రజలందరినీ మొన్న తెలంగాణలో ఏ విధంగా అయితే చాప కింద నీరులో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారో, అధికారంలో పార్టీ ఉండి రోజు ఇంటికి వచ్చి ఓటు వేయమన్నా అలాగే అని చెప్పి ఈ ఓటు మనసుతో ఆలోచించి మంచి ఆలోచన చేసి కాంగ్రెస్ వల్లే మనకు మంచి జరుగుతుందని తెలంగాణ ప్రజలు ఎలా అయితే మార్పు కోరారో ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా మార్పు కోరాలి, మార్పు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటేనే మనకు మనుగడ ఉందని ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. మోడీ గారు అధికారంలో రాకముందు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇచ్చారా అని అడుగుతున్నాం. పోలవరం పూర్తి చేస్తానన్నారు, చేశారా అని అడుగుతున్నాం. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా అని అడుగుతున్నాం. అలాగే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలందరికీ పంచి పెడతామన్నారు, పంచారా అని అడుగుతున్నాం. ఈ ఏజీ చేయని మోడీ పార్టీ ఈ రోజున మరి మేము మళ్ళీ ఓటేయండి అని చెప్పి ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు, మీరు ఓట్లు ఎలా అడుగుతున్నారు? దాన్ని మన ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఈ మోడీ గారికి ఓటేస్తే మన భవిష్యత్తులో అంధకారంలోకి వెళ్ళిపోతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికైనా ఆలోచించండి. ఈ మోడీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ ప్రభుత్వం కానీ ప్రజలకి చేసే ఏ వాగ్దానాన్ని కూడా ఇప్పుడు వచ్చి అమలు జరపలేదు. ఇక ముందు కూడా అమలు జరుపుతారనే గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఇండియా కూటమి తరపున మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి మార్నీడి బాబ్జీ గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుని హస్తం గుర్తుపై వేసి వీరిద్దరిని కూడా గెలిపించవలసిందిగా మరి ఈ నియోజకవర్గ ప్రజలను మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అభివృద్ధి పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ కొట్టు సత్యనారాయణ అయితే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా అని, అందుకే కొట్టు సత్యనారాయణకు ఓటు వేయాలని వైసీపీ ఉన్నత కొట్టు విశాల్ విజ్ఞప్తి చేశారు.
ఆయన శుక్రవారం రాత్రి పెంటపాడు మండలం వల్లూరుపల్లి దర్శపర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. సినీ వ్యామోహం వేరు, రాజకీయాల అభివృద్ధి వేరువేరు అని, వ్యామోహంలో పడి అభివృద్ధిని వదులుకోకూడదని అన్నారు. గ్రామ అభివృద్ధి ముఖ్యమన్నారు. కొట్టు విశాల్ వెంట వైసీపీ నాయకులు ములగాల బాబ్జీ, గోకా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ శ్రీను, కుంచే సుబ్రహ్మణ్యం, మిరియాల శేషు తదితరులు పాల్గొన్నారు. తిరిగే ఎలక్షన్లో మన కొట్టు సత్యనారాయణ గారు, మీ కొట్టు సత్యనారాయణ గారు ముఖ్యంగా మీ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారు. మరి మీ గ్రామానికి 1,80,00,000తో మరి శివాలయం అభివృద్ధి కార్యక్రమంలో రాత్రిపడితో మరి దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు, సంక్షేమించారు. పనులు జరుగుతున్నా. అలాగే ఈ రోడ్డు 68 లక్షలతో చూపించినాయి. అలాగే మొత్తం ఇక్కడ ఉన్న సచివాలయం బిల్డింగ్ కి, మరి ఈ గ్రామానికి ఆర్టీకే, హెల్త్ సెంటర్, అలాగే సచివాలయం బిల్డింగ్ కలిసి ₹1,00,00,000 మరి కట్టి అన్ని పూర్తయినాయి. సంక్షేమ పథకాలు 14 కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కొట్టు సత్యనారాయణ గారి ద్వారా మీకు పెన్షన్ వస్తుంది కదా. మరి గత నెల మళ్ళీ ఈ నుంచి 3 రోజుల నుంచి వాలంటీర్ అనేవారు మీ ఇంటికి వచ్చారా? మరి 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు మీ పెన్షన్ మీకు ఇంటికి వచ్చి, కరోనా సమయంలో అదే వాలంటీర్స్ మీకు మంచి చేసి మీ అందరి మీద చేసి, కరోనా అనే భయం కూడా లేకుండా మీ అందరి కోసం ఉన్నారు వాలంటీర్. ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరు ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొని, ఇంకా పూర్తి అవ్వలేని ఇంకా చాలా ఉన్నాయి. మీ మనస్సాక్షిని అడగండి ఒక్కసారి. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు ఆయన ఇద్దరు ఒకటే ఉన్నారు. 600 పైసలకు హామీలు ఇచ్చారు. ఏనారైనా ఎన్ని నెరవేరినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ 99% పూర్తి చేశాడు. రేపు 13వ తారీఖున వచ్చే ఎలక్షన్ లో ఇలా 1వ నంబర్ నొక్కండి. ఎంపీ ఓటు ఉమాబాల గారు, గూడూరు ఉమాబాల గారి వచ్చి ఫ్యాన్ సింబల్ ఉంటుంది, 1వ నంబర్ నొక్కండి. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన కొట్టు సత్యనారాయణ గారు ఫ్యాన్ సింబల్ కి ఇలా బటన్ నొక్కండి. మరిన్ని సంక్షేమ పథకాల ద్వారా అది ఒకటే కాకుండా మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ కార్యక్రమం చేసుకునే అవకాశం మళ్ళీ దక్కుతుంది. రాష్ట్రంలో ఎన్నికల లబ్ధి కోసం తెలుగుదేశం, వైకాపాలు వృద్ధుల ప్రాణాలతో చెలగాటమడుతున్నాయని పెంటపాడు మండల సిపిఎం నాయకులు చెర్ల పుల్లారెడ్డి, సిఐటి నాయకులు సిరవరపు రంగారావు, బంకరు నాగేశ్వరరావు, దూలం ప్రసాదులు ఆరోపించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో పింఛన్ల కోసం వెళ్లి వడగాల్పుల్లో మృతి చెందినప్పుడు మే, జూన్ నెలలో ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని అధికార యంత్రాంగం ప్రకటించిందని అన్నారు. కానీ ఈ నెల కూడా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడం వల్ల వృద్ధులు, వికలాంగులు ఎండలో బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికీ 15 మంది మృత్యువాత పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వితంతులు, వికలాంగులు ఏదైతే పెన్షన్ల అందజేస్తున్నారో, పెన్షన్లకు సంబంధించి చెప్పిన మాట, ప్రభుత్వం చెప్పిన మాటకి ఇప్పుడు అమలు చేసే విధానానికి చాలా తేడా ఉన్నది. ఎందుకంటే ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత రకరకాలంటి విధానాలు అనుసరించారు. ముందు ఇళ్ళకే అందిస్తామన్నారు, తర్వాత సచివాలయ వద్ద అందిస్తామని చెప్పారు. చివరాఖరికి బ్యాంకుల్లో అకౌంట్లో ఉన్న వాళ్ళకి అకౌంట్లో వేయడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్యాంకుల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కూడా పడిగాపలు కాసి క్యారేజీలు తెచ్చుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. చనిపోయారు ముసలి వాళ్ళు సంఖ్య పెరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా మొన్న 1వ తారీఖు నుంచి వాళ్ళ 4వ తారీఖు ఇప్పటికి కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న ఏప్రిల్ నెలలో చూసాం,
అంతకుముందు గ్రామానికి సంబంధించిన వాలంటీర్లు కానీ సచివాలయం ఉద్యోగులు కానీ వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్లో ఉదయం 5 కాడి నుంచే పంపిణీ చేసేవారు. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వెళ్ళటా వేయలేదని చెప్పి పార్టీలు పెట్టిన తర్వాత వీళ్ళ కోర్టు కూడా దాని మీద తీర్పిచ్చి వాలంటీర్ వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. ఏప్రిల్ నెలలో చూసాం మనం ఎంతమంది బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పడికాలు పడి చనిపోయినది మనం చూసాం. ఆ వేళ చెప్పింది ప్రభుత్వం వచ్చే నెల మే నెల జూన్ నెల సంబంధించి కూడా మేము ఇటువంటి ఇబ్బంది రాకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. మేము ఈవేళ పింఛన్దారులకి అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం కానీ లేదా బ్యాంక్ ఖాతా ఉన్న వాళ్ళకి బ్యాంకులో జమ చేయడం కానీ చేస్తామని చెప్పి అన్నారు. రాష్ట్రంలో 65 లక్షల సుమారుగా ఈవేళ పెన్షన్దారులు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంటే బ్యాంక్ అకౌంట్లు చాలామందికి లేవు. బ్యాంక్ అకౌంట్లు ఉన్నా బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు పనిచేయట్లే, దాంట్లో డబ్బులు లేవు. అయితే ఇలా బ్యాంక్ వెళ్ళి దాంట్లో పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, నీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేవు కాబట్టి 300 కాడి నుంచి 500 రూపాయల దాకా దాంట్లో మీకు రుసుం కట్ చేస్తామని చెప్పి అంటున్నారు. మరి వచ్చేదే 2,000-3,000 రూపాయల లోపు వస్తుంది. మరి దాంట్లోని కటింగ్ అంటే మరి ఎంతవరకు సంబంధించినది? ప్రతి 1 తారీఖుని సూర్యుడు పొడవక ముందే పెన్షన్ ఇంట్లోకి వచ్చేది. కానీ గత నెల ఈ నెల సూర్యుడు అస్తమించినా సరే బ్యాంకుల చుట్టూ తిరుగుతాం జరిగింది. అయినా పెన్షన్ ఏ అకౌంట్లో పడ్డదో తెలియదు, కొంతమందికి అకౌంట్లో కూడా లేవు. మొన్న నేను ఒక పని మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఒక వృద్ధురాలు బాగా ముసలావిడ కళ్ళు కూడా కనపడతలేదు. 2 అకౌంట్లు ఉన్నాయంట ఆవిడకి, బ్యాంకులో 2 అకౌంట్లో కూడా పడలేదు, పోస్ట్ ఆఫీస్లో పడ్డామన్నమాట. పోస్ట్ ఆఫీస్లోకి వచ్చిన తర్వాత మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చనిపోయిందేమో మళ్ళీ రిన్యూవల్ చేసుకోవాలన్నారట. రిన్యూవల్ చేసుకుంటే డబ్బులు కావాలి, మళ్ళీ ఆధార్ కార్డు కావాలి, మళ్ళీ పాన్ కార్డు కావాలంట. 5 వయసులో ఆవిడకి పాన్ కార్డు గట్రా ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇవన్నీ తలుసుకొని మీరు మొన్న ఎలక్షన్కి 13వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషనర్లు కానీ మీరు అందరూ కూడా ఒకటే చెప్పారు, వృద్ధులకి లెగలేని వారికి ఓటు వినియోగించుకునే హక్కు ఇంటికాడే ఉంటుందని చెప్పన్నారు. ఓటుకైతే ఇంటికి వెళ్తారో, పెన్షన్కి అయితే వీళ్ళందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల. మీకు ఓటు కావాలి, కానీ పెన్షన్ ఇచ్చినప్పుడు మనకి బ్యాంకుల చుట్టూ తిరిగి ఎండ తీవ్రత ఎంతోమంది చనిపోయారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 1వ తారీఖున గతంలో ఎలాగైతే ఇచ్చారో ఇళ్ళకి అలాగ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం.